హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడల్. ఇది వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే వ్లాగ్. యాక్చువల్లీ మిన్నుకి తేజకి ఇద్దరికి హాలిడే ఉండే ఆ రోజు, అందుకే ఎక్కడికైనా బయటకు వెళ్దాం అని చెప్పి అనుకున్నాము. మీరు హైలైట్స్ చూసింటే అర్థమయ్యి ఉంటది. దివాళీ రోజు అయితే ఇల్లు కలకల్లాడిపోతుండే, బట్ నెక్స్ట్ డే కదా ఇంకా తీసేసాను అన్ని. మిన్ను ఉన్నాడు కాబట్టి ఎక్కడన్నా తీసి పక్కన వేస్తే అని చెప్పి ఇబ్బంది అవుతుందని ఇంకా తీసేసాను. బయట అయితే హౌస్ కీపింగ్ వాళ్ళే క్లీన్ చేస్తారు, మనం చెప్పేంత వరకు ముగ్గునైతే క్లీన్ చేయరు. సో ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ డే నేను క్లీన్ చేసుకున్నాను వాళ్ళకి చెప్పకుండా. ఇంకా మిన్ను ఇక్కడ ఏమమ్మ లోపల ఎల్లో వేసుకున్నావే అని అడుగుతున్నాడు. నీకు మ్యాచింగ్ వేసుకున్నాను అని చెప్పి మిన్ను హ్యాండ్స్ కి బార్డర్ ఉన్నా అది చూపించాను. సో అందుకు ఇంకా డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. మేము ఎక్కడికి వెళ్తున్నాము అని ముందే అయితే మిన్నుకు చెప్పలేదు. ఇంతకు ముందు ఒకసారి చెప్పాము, ఇంకా తీసుకెళ్లేంత వరకు వదలలేదు. అందుకు ఈసారి చెప్పకుండా ఇంకా మేము అన్ని డిస్కస్ చేసుకొని వాళ్ళు అవైలబుల్లో ఉన్నారా లేదా, ఇలా పిల్లలు రావచ్చా లేదా అని చెప్పి మేము కాల్లో కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి కన్ఫర్మ్ చేసిన తర్వాత మిన్నుకు చెప్పాము. అమ్మని ముద్దు పెట్టుకునేది, పిలిచేదేమో నానుని. నాను నాను బాటిల్ క్యాప్ చిన్నగా ఉన్న వాటికంటే ఇలా పెద్దగా ఉన్న వాటితోనే కంఫర్టబుల్ గా తాగుతున్నాడు. సో మేము రీసెంట్ గానే చేంజ్ చేసాము. క్యూట్ కదా నాన్న, ఈజ్ లుకింగ్ క్యూట్. ఎస్ యా యా. నార్మల్గా బయటకు వెళ్ళాలి అంటే ఈ ట్రాఫిక్లో ఖచ్చితంగా స్కూటీ అయితే ప్రిఫర్ చేస్తాము. కానీ క్లైమేట్ చూసుకొని కార్లో వెళ్ళాలా లేకపోతే స్కూటీలో వెళ్ళాలా అని అప్పుడు డిసైడ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయినా ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇది చూడండి ఎంత హెవీగా వర్షం పడుతుందో. ఏంటి విన్ను? మొత్తానికైతే వచ్చేసాము. ఇది వైట్ ఫీల్డ్ లో ఉంటది అండ్ ఫస్ట్ టైం కాబట్టి విజిట్ చేయడం ఎలా ఉంటది లోపల అనేది తెలీదు. వి ఆల్ ఆర్ ఎక్సైటెడ్. అండ్ ఎంట్రన్స్ లో ఇలా ఫుట్బాల్ కోర్ట్ ఉందని కూడా తెలీదు. లాస్ట్ లో అయితే మిన్ను ఆడుకున్నాడు కొద్దిసేపు అందులో. షూటింగ్ అకాడమీ ఎక్కడుందో తెలీదు. సో తేజ అయితే అడగటానికి వెళ్ళాడు. వర్షం పడుతుంది కదా, సో నేను మిన్ను ఇక్కడ కార్లోనే కూర్చొని ఉన్నాము. ఎక్కడికి వచ్చినాం మనము? ఎక్కడికి? ఇక్కడ చూసాం. అక్కడక్కడ గన్ షూటింగ్ వచ్చినాము. గన్ షూటింగ్ వచ్చినారా? మిన్ను సీ హియర్. హాయ్ మిన్ను. ఇంతగా వర్షం పడుతుందని తెలిసిందంటే మేబీ వచ్చి నిండే వాళ్ళం కాదు. ఇంకా ఇప్పుడు నో అదర్ ఆప్షన్, ఒకటి అంబ్రిల్లా కింద వెళ్ళాలి. Minnu, are you excited? Excited? Are you excited? Yes. Slow. దా అన్న దగ్గర ఉంది చూడు.
सेफ्टी पावर చేయొచ్చాడు. మిన్నుకి చిన్న గన్ కావాలంట. ఈ సో ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్ అంటే మళ్ళీ నన్నే క్వశ్చన్ అడుగుతున్నాడా ఆన్సర్ చెప్పుకోకుండా. అండ్ ఇక్కడ మనకి ఒక ఫామ్ ఇస్తారు. ఇక్కడ ప్రాసెస్ ఏమంటే పిల్లలు మినిమం 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలంట. ఇక్కడ చూపించే గన్స్ ఏవి 1 కేజీకి బిలో లేవు. ఇదొచ్చేసి 3.5 కేజీ ఉంది. ఇక్కడ ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. సారీ, ఇక్కడ ఈయన హిందీలో చెప్తున్నాడు. యాక్చువల్లీ బైనాక్యులర్ లాగా ఉంటది. అక్కడ ఫ్రంట్‌లో ఒకటి, ఇక్కడ ఒకటి. సో, మనం చూసే చూపు దీనికి దానికి సేమ్ అలైన్‌లో ఉండాలి. ఒకటే స్ట్రెయిట్ లైన్ లాగా. దీని వెయిట్ వచ్చేసి 3.5 కేజీ అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి 4 కేజీస్ అలా ఉన్నాయి. ఇది ఒకటే లైట్ వెయిట్ ఉందంట. సో, ఇందులో ట్రై చేయండి ఫస్ట్ టైం కాబట్టి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆయన ఫింగర్ చూపిస్తున్నారు కదా, అక్కడ బుల్లెట్ ఇన్సర్ట్ చేయాలి. యాక్చువల్లీ అవి రియల్ బుల్లెట్స్ కాదు, పెల్లెట్స్ అంటారంట. అవి తగిలినా కూడా చాలా పెయిన్ వస్తుంది. అంత ఫోర్స్‌గా ఎళ్తాయి ఇవి. అండ్ ఇక్కడ అది ఓపెన్ చేసి క్లోజ్ చేసేది ఉంటది కదా, అది ఓపెన్ చేస్తే అది మనకు బుల్లెట్ ఇన్సర్ట్ చేయడానికి స్పేస్ వస్తుంది. సో, ఆ స్పేస్‌లో ఇన్సర్ట్ చేసుకోవాలి మనము. అండ్ ఇక్కడ చెప్తున్నారు ఆయన, కొంచెం సైడ్‌కెళ్ళిపోయినా అది వేరే చోట తగులుతుంది. సో, మనం పాయింట్ అలైన్ చేసుకొనే చూసుకోవాలి అని చెప్పి. అండ్ నేనొచ్చేసి ఇక్కడ అంత పెద్ద మాస్టర్‌నేం కాదు. ఆయన నాకేం చెప్తున్నారో అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ షోల్డర్ ఎంత ఉందో అంతే మనం లెగ్స్ అనేది స్ట్రెచ్ చేయాలి. అండ్ పొజిషన్, హ్యాండ్ పొజిషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అలైన్ చేసుకునే పొజిషన్ కూడా చీక్ అలా పెట్టేసుకొని మనము ఐ సైట్‌ని అలైన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మిన్ను కోసం అని వచ్చి మేము చేస్తున్నాము. యాక్చువల్లీ 10 ఇయర్స్ పైన ఉండాలి కదా. సో, మిన్ను వెయిట్ అనేది మొయ్యలేడు. కష్టం. 3.5 కేజెస్ ఉంది అది గన్. అండ్ ఇక్కడ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఈయన పనిలో ఈయన ఉన్నారు. ఈ మాస్టర్ వచ్చేసి ఎక్స్ ఆర్మీ అంట. సో, వీళ్ళకన్నీ ఐడియా ఉంటాయి కదా. అండ్ దెన్ ఈయన మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకొక కన్నొచ్చేసి మిన్ను మీద పెట్టుకొనున్నాడు. ఎందుకంటే అవి సీసీ కెమెరాల్లో అట్లా చూసి అరుస్తారు కదా. అండ్ మిన్ను బరువు మోయలేడు. ఏదైనా బై మిస్టేక్ కింద ఎయడము అలా ఉంటే ఈయనకే ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి. ఎందుకు మిన్నుని తీసుకొనొచ్చాము ఇక్కడ అంటే, ఎప్పుడు ఇంట్లో ఉండేదే కాదు, పిల్లల్ని ఇలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న వాటిని తీసుకొని రావాలి. మిన్నుకి గన్స్ అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ బర్త్‌డే గన్ థీమ్ చూసుంటారు కదా మీరు. అంత ఇష్టము. ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాడో మీరే చూసారు కదా. సో, అలా బయటకి తీసుకొనొస్తే వాళ్ళకి అలవాటవుతది. ఏమేమున్నాయి, బయట ఎలా ఉన్నారు మనుషులని కూడా. అండ్ ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం ఎంత చదివిపిచ్చినా వాళ్ళకొచ్చే చదువు వాళ్ళకొస్తది. స్కూల్‌లో చదువుకొని వచ్చేస్తారు. బట్ ఇలా అదర్ యాక్టివిటీస్ మనం నేర్పించాలి. తీసుకొనెళ్ళాలి బయటకి. అప్పుడే వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఇంతకుముందు మన జనరేషన్ వేరు. మనం బయటకెళ్ళి బాగా ఆడుకొని, బయటంతా తిరిగి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలు ఎలా అంటే ఇంట్లో ఉండి బయటకెళ్తారు ఈవినింగ్ 1 ఆర్ 2 అవర్స్ అంతే. మనలాగా కాదు. ఇంతకుముందు జనరేషన్ లాగా కాదు. అండ్ మోర్ ఓవర్ స్కూల్‌లో గూడా ఎప్పుడు యాక్టివిటీస్, చదువు ఇవే ఉంటాయి. ఆడుకునేది ఏమి ఉండదు. సో, ఇలా బయటకి తీసుకొనొస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న వాటిల్లో బాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి మేము తీసుకొనొచ్చాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మిన్ను కంటే మాకెక్కువ ఫన్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫన్ అంటే ఫన్ ఏం కాదు. బట్ మేము తెలుసుకుంటున్నాము ఎలా, ఏమి అని చెప్పి. అండ్ తేజ ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు హ్యాండ్ మూవ్‌మెంట్ కూడా చాలా కాన్స్టెంట్‌గా పెట్టుకోవాలి. సో దట్ మనము ఖచ్చితంగా షూట్ చేయగలము టార్గెట్‌ని. లేకపోతే ఫ్రంట్ హ్యాండ్ కొంచెం షేక్ అవుతున్నా కూడా టార్గెట్ అనేది మిస్ అవుతుంది. ఒకసారి మాస్టర్ చెప్పేసెళ్లారు. ఇంక మేమే ట్రై చేస్తున్నాము. కింద ఒక బటన్ ఉంటది బ్లాక్‌ది. అది ప్రెస్ చేసామంటేనే టార్గెట్ ఫ్రంట్‌కొస్తది. సో దట్ మనం ఎక్కడ షూట్ చేసాము అనేది మనకక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ నేను డీటెయిల్స్ చెప్పలేదు కదా మీకు. యాక్చువల్లీ 450 రూపీస్ చార్జ్ చేశారు. 20 ప్యాలెట్స్ ఇస్తారు. మనం షేర్ చేసుకోవచ్చు. అలాగే తేజ 10, నేను 10 తీసుకున్నాను. అండ్ మిన్నుకి ఎక్స్‌ట్రా ఇచ్చారు. ఒక 2-3. ఇక్కడ ఇంకా పాపం మిన్ను నేను షూట్ చేస్తా అంటుంటే ఇంకా మాస్టర్ ధైర్యం చేసేసి తనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మాతో కూడా చేయనీయలేదు. మాస్టర్ కూడా మెచ్చుకుంటున్నాడు. మిన్నుకి అంత ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. చూస్తూనే తనకి అర్థమైపోయింది. ఎంత ఇంట్రెస్ట్ ఉంది, తను ఎలా చేస్తున్నాడో, ఐ కాంటాక్ట్, తను చెప్పింది ఏది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నది ఎలా విన్నాడో
అండ్ మేము చేసేటప్పుడు కూడా చూసాడు కదా, సో ఈజీగా బుల్లెట్ తనంతకు తనే ఇన్సర్ట్ చేశాడు. కొంతమంది తప్పుగా అనుకోవచ్చు ఏమో, ఎందుకు ఈ ఏజ్ లోనే గన్స్ అవి ఇవి అని చెప్పి. తను చిన్నప్పటి నుండే నేను ఆర్మీ అవుతా ఆర్మీ అవుతా అంటున్నాడు. సో తన ఇష్టం తనది. మనం ఏది ఏమంటారు వద్దనైతే చెప్పకూడదు అని చెప్పి మేము మేబీ ఆర్మీ కాకపోతే పోలీస్, పోలీస్ కాకపోతే స్పై, ఎన్ని అండర్ కవర్ ఆపరేషన్స్ లేవు, ఏదో ఒకటి, ఏదో ఒక దాంట్లో మేబీ సెటిల్ అవ్వచ్చేమో. సో అందుకు అండ్ మోర్ ఓవర్ మా బాబాయ్ ఉన్నాడు, మా తాత వాళ్ళ కొడుకు, తను కూడా ఆర్మీ. అండ్ మా తాత ఆర్మీ, మేబీ వచ్చి నిండొచ్చేమో బై బ్లడ్ కూడా తనకి. అండ్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. ఎంత వెయిట్ ఉందంటే 3.5 kgs అలా షోల్డర్ మీద మొయ్యాలి అంటే చాలా కష్టంగా ఉండే. 10 షాట్స్ కదా బ్యాక్ టు బ్యాక్, హ్యాండ్ అయితే షోల్డర్ అండ్ హ్యాండ్ రెండు పెయిన్ అనిపించాయి. అండ్ ఐ సైట్ కూడా జస్ట్ 5 seconds లోపే షూట్ చేయాలి మనం దాన్ని. కానీ నేను దాన్ని టార్గెట్ చేయలేకపోతున్నా ఎక్కువసేపు. అందుకు మళ్ళీ పక్కకు తీసి గన్ను మళ్ళీ షూట్ చేస్తే అప్పుడు ఐ కాంటాక్ట్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది అని చెప్పి నేను మళ్ళీ గన్ పక్కకు తీసి మళ్ళీ షూట్ చేసేదాన్ని. అలా ఫస్ట్ 1 or 2 షాట్స్ కి అలా చేశాను. తర్వాత థర్డ్ షాట్ కి అలవాటు అయిపోయింది. ఇంకా జస్ట్ విత్ ఇన్ 5 seconds లో షూట్ చేస్తున్నా. ఇక్కడ నాకు అనిపించింది ఏమంటే అది ప్యాలెట్స్ ఉల్టా పెట్టేశాను. నాకంటే మిన్నునే మేలురా స్వామి, బాగా పెట్టున్నాడు అని చెప్పి నవ్వుకున్నాను మనసులో అయితే. ఇక్కడ నేనైతే ఖచ్చితంగా ఒకటి చెప్పాలి, సెల్యూట్ టు ద ఆర్మీ గైస్. ఎందుకంటే నేను ఫస్ట్ షాట్కే నాకు షోల్డర్ అనేది ఫుల్ పెయిన్ వచ్చేసింది. వామ్మో ఎంత బరువు ఉందో ఏమో, అసలు ఫస్ట్ షాట్ కి పెయిన్ వచ్చేసింది. మేబీ ఆర్మీ వాళ్ళవి ఇంకా తక్కువ వెయిట్ ఉండొచ్చేమో, నాకైతే తెలీదు. బట్ ఇక్కడ తను చెప్పారు కాబట్టి అంత వెయిట్ ఉందని, నేను అంత వెయిటే ఉంటాయేమో అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సెకండ్ షాట్ కి 8 and 7 ఇన్ బిట్వీన్ షూట్ చేశాను. సో ఆయన వచ్చేసి మెచ్చుకున్నారు. అంటే ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇంత బాగా చేసావు అంటే నాట్ బ్యాడ్ అని చెప్పి. మనం టార్గెట్ చేసింటాం కదా, ఐ మీన్ మనం షూట్ చేసినప్పుడు అక్కడ ఎక్కడెక్కడ అయితే షూట్ అయ్యిందో అవన్నీ కౌంట్ చేసి పాయింట్స్ లాగా మనకి ఇప్పుడు 10 ప్యాలెట్స్ ఇచ్చారంటే 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి మనకి ఇస్తారు. ఇది వచ్చేసి నాది, నేను 75 స్కోర్ చేశాను, నాట్ బ్యాడ్ అంట, నాకు తెలీదు. అండ్ దెన్ తేజ వచ్చేసి 62 స్కోర్ చేశాడు. నేను ఇక్కడ కంటిన్యూగా గ్యాప్ లేకుండా షూట్ చేశాను. తేజకి మధ్యలో గ్యాప్ వచ్చింది, లైక్ నేను ఒకసారి వెళ్ళి షూట్ చేస్తా అని అడిగాను. తర్వాత మిన్ను కూడా అడిగాడు. సో ఫోకస్ అక్కడ మిస్ అయి ఉంటదని అనుకుంటున్నా. ఇంకా షూట్ చేసేది అయిపోయింది కాబట్టి ఇంకా ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, మనం ఇలా మేబీ ఫ్యూచర్ అట్లంతా పోకపోయినా స్టడీస్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీనే కదా షూటింగ్ కూడా. సో అది మనం స్పోర్ట్స్ కోటా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓయమ్మ ఫ్యూచర్ లో ఎప్పుడో పోలీస్ ఆర్మీ అంతవరకు ఎందుకు, మనం ఇప్పుడు స్టడీస్ లోనే యూజ్ చేసుకోవచ్చు ఇది స్పోర్ట్స్ కోటా కింద. నేను అది ఫస్ట్ లో చెప్పడం మర్చిపోయా. ఇది నేను మాస్టర్ని అడిగాను యూజ్ ఏముంటది అంటే ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే ఫుట్బాల్ కోర్ట్కి వచ్చాము. అప్పటికి వర్షం తగ్గిపోయి బయట చూడండి వాటర్ కూడా ఆరిపోయాయి. సో కోర్ట్ అయితే నీట్ గా ఉంది, అందుకే ఇంకా ఆడుకోవడానికి వచ్చాము. పిల్లలు అయితే ఎవరు లేరు. సో మిన్ను ఒక్కడే కాబట్టి బాగా ఎంజాయ్ చేశాడు బాల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని. అపార్ట్మెంట్ లో పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్, వాళ్ళే, కోర్ట్ ఏం లేదు కానీ వాళ్ళే హిట్ చేసుకుంటూ ఉంటారు. సో అలా మిన్ను కూడా అలవాటు అయింది, చాలా క్యూట్ గా అనిపించాడు. ఇంకా ఇక్కడైతే బాల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాడు. 4 నెట్స్ ఏమో ఉన్నాయి. సో అన్ని నెట్స్ దగ్గర నుండి తీసుకొని బాల్స్ అయితే ఒక చోట పెట్టేసుకొని ఆడుకుంటున్నాడు. మనం పిల్లల్ని ఎంత కొట్టినా, తిట్టినా, అరిచినా ఇలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటది టోటల్ గా. అండ్ ఇక్కడ నేను మిన్ను ఫుల్ ఆడుకుంటున్నాము. నా మీదకి బాల్ ఇసిరేయడం, నేను వేయడం, అలా వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉందో వాళ్ళకి డబల్ ఎనర్జీ మనకు ఉండాలి. సో దట్ మనం వాళ్ళతో ఆడగలం. లేకపోతే మనం టైర్డ్ అయిపోయి కూర్చున్నామంటేనా వాళ్ళకి హ్యాపీగా ఉండదు. ఒక 1/2 hour అయితే ఆడుకొని ఉంటాడు ఖచ్చితంగా. ఇంకా మేమైతే స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము, ఎక్కడికైనా ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్దామని. అప్పటికి మిన్ను కూడా టైర్డ్ అయిపోయాడు, పరిగెట్టి పదాం అని చెప్పి అరుస్తున్నాడు. ఇంకా మళ్ళీ ఒక 10 years మేబీ రామేమో ఇక్కడికి. ఆ మధ్యలో ఒకవేళ మిన్నుకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా వస్తాము. నేను ఇక్కడ ఒకటి చెప్పాలి, మిన్ను చాలాసేపు గన్ షూటింగ్ ఆడకపోయినా హీ ఫెల్ సో హ్యాపీ. నేను ఇలా గన్ టచ్ చేశాను, ఇలా ఇన్సర్ట్ చేయాలి బుల్లెట్, అది తను నేర్చుకున్నాడు. అండ్
చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తనకి ఇష్టమైంది మనం తీసుకెళ్ళాం కాబట్టి. సో, మనం ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేయాలి, వాళ్ళు స్పెండ్ చేయాలి అనేం లేదిక్కడ. వాళ్ళకి నచ్చింది కొంచెం సేపయినా వాళ్ళు హ్యాపీగా రిలాక్సింగ్‌గా ఫీల్ అవుతారు. అండ్ నేనొక వ్లాగ్ ఆల్రెడీ షేర్ చేశాను. హెచ్ఏఎల్ ఏరోస్పేస్ మ్యూజియంది. ఆ మ్యూజియంకెళ్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు అవైలబుల్‌లో ఉంటదో లేదో అని చెప్పి కాల్ చేశాము. థాంక్ గాడ్ జనవరి దాకా అయితే అది అవైలబుల్‌లో లేదంట. అంటే క్లోజ్ చేస్తున్నారంట. మేబీ రీకన్‌స్ట్రక్షన్ ఆర్ ఏదో జరుగుతా ఉండొచ్చు. మేమెందుకు కాల్ చేశామంటే, దీపావళి నెక్స్ట్ డే కదా! హాలిడే ఉండొచ్చు అని చెప్పి మేము కాల్ చేశాము. అది తెలిసిందేమంటే జనవరి దాకా అవైలబుల్‌లో లేదని చెప్పి అండ్ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా క్రాకర్స్ మిగిలున్నాయి కదా! కిందికెళ్ళి పేలుద్దామని చెప్పి మిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్ అనుకున్నాము. కానీ తేజాకైతే ఇంట్రెస్ట్ లేదు. మేమేం చేశామంటే దానికి ముందే వెళ్ళేదానికంటే ముందే మిన్నుకి కొంచెం భయం పోగొట్టాలని చెప్పి ఇంట్లోనే క్రాకర్స్ కాదు. అవి ఉంటాయి కదా! కాకరపూలు అవైతే ట్రై చేశాము. ఇదొచ్చేసి నెక్స్ట్ డే నేను దీపాలు పెట్టాను. లోపలంతా తీసేసాను. అవి ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్. బయటొకటే అలానే ఉంచేసాము. ఇవి దీపాలు పెట్టాను. నెక్స్ట్ డే అన్నీ బయట. ఇవైతే ముందు రోజు పెట్టలేదు. గ్లాస్ దియాస్. నేను మర్చిపోయాను అవి ఉన్నాయని చెప్పి లోపల ఉండినాయి డ్రాయర్‌లో. మళ్ళీ నెక్స్ట్ డే అయితే అదే దీపావళి నెక్స్ట్ డే అయితే గుర్తొచ్చింది. అవెందుకు వేస్ట్ చేయడంలే అని చెప్పి ఇంకా ఇవి నెక్స్ట్ డే పెట్టేసాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అన్నీ ఒకటేసారే పెట్టేస్తాను గుర్తుపెట్టుకొని మరి. ఎందుకంటే ఈ ఇయర్ అన్నీ ఒకే చోటే పెట్టుకున్నాను. కొత్తవి అండ్ పాతవి. ఇక్కడొకటేమంటే ఆ గ్లాస్ దియాస్‌లో ఉంటే ఎక్కువ గాలి వచ్చినా కూడా ఆరిపోవు. ఇక్కడ హోమ్ అని ఉంది కదా సెంటర్‌లో అదైతే గ్లాస్ దియాస్ కాదు. ఊరికే జస్ట్ బయటకి తెలుస్తా ఉంటది. అది గాలొస్తే ఆరిపోతుంది. సో, అలాంటి వాటికంటే గ్లాస్ దియాస్ అయితే బెటర్. ఇదేంటి గ్లాస్ దియాస్ అంటోంది అనుకోకండి. అదే గ్లాసెస్ అయితే బెటర్. దాంట్లో దియాస్ పెట్టుకుంటాం కాబట్టి ఇంక గ్లాస్ దియాస్ అన్నాను. ఏందది? జంప్ చేయకోకుండానే వెయ్యి. సూపర్. సారీ అన్న. మిన్ను నీకు కావాలా తీసుకో. ఏమైందన్నా? సూపర్ నాన్న. మిన్ను ఫస్ట్ డే అసలు క్రాకర్స్ టచ్ కూడా చేయలేదు. దూరంగానే ఉన్నాడు. బట్ సెకండ్ డే హీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ భయం అనేది అయితే పోయింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంట్లో క్రాకర్స్ అయితే కాల్చేసి కిందకొచ్చాము. నేను ఫస్ట్ డే అస్సలు ఫోర్స్ చేయలేదు ఎక్కువ. ఊరికే భయం పోగొడదామని 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేశాను. ఒకసారి ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకున్నప్పుడు కాల్చాడు అంతే. ఇంక తర్వాత నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు. బట్ సెకండ్ డే తనంతట తాను చూసి వచ్చాడు కదా! సో, ఇక్కడ మనం పిల్లలు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైమ్ వాళ్ళు అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, మనం ఫస్ట్ టైమే ఎక్కువ అరవకూడదు. అండ్ నేను ఇక్కడైతే ఓం శాంతి ఓం నుండి రాలేదు. నేను కూడా అరుస్తాను. బట్ సమ్ టైమ్స్ అయితే కామ్‌గా ఉంటాను. కొన్నిసార్లు అరుస్తాను. ఒకసారి అయితే ఇంక మాట వినకపోతే దెబ్బలు పడతాయి. అది ఖచ్చితంగా ఎవరమైనా చేస్తాము. అరవకుండా అయితే ఉండం గదా! సో, అలానే నేను గూడా. ఇక్కడైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం కామ్‌గా ఉండాలి. సరే అయితే ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇంతటితో దీపావళి వ్లాగ్స్ అయితే అయిపోయాయి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.